The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. సార్ ఈ వివాదంలో రెండు రకాల భాగం కనిపిస్తున్నాయి సార్. ఒక వర్గం వచ్చేసి హీరోలకి వందల కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు, కార్మికులకి వేతనం పెంచితే తప్పు ఎందుకు పెంచకూడదు అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తారు. ఇంకొంతమంది మాత్రం హీరోలకి వాళ్ళ ఫేస్ ఉంది కాబట్టి కరెక్షన్స్ వస్తాయి, ఇవ్వడం కాదు. మనం ఇప్పుడు పాయింట్ పెట్టుకోవాలి, వాళ్ళకేదో ఇస్తున్నారు మాకు ఇవ్వండి అని అడగద్దు. వాళ్ళని నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు నా ప్రొడ్యూసర్ నేను ఒక సెట్ అడిగాను, ఒక రకమైన ప్లానింగ్లు అడిగాను. అది ఆయన బడ్జెట్ వేసేసి ఇంత కాస్ట్ అవుతుందండి, మన బడ్జెట్ సినిమాకి ఇది కాస్ట్ వర్కౌట్ అవ్వదు, మీరు వేరే ఏదైనా ఆలోచించాను. నేను కొంచెం అప్సెట్ అయ్యాను. అదే ఇంత మంచి ఐడియా చెప్తే వేరే ఒక మాట ఇవ్వండి ప్రొడ్యూసర్, సీనియర్ ప్రొడ్యూసర్ పేరు కానీ సీనియర్ మాట, ఆర్టిస్ట్లో వాళ్ళ ఫేస్ వాల్యూ కోసం పెట్టుకుంటాం, టెక్నీషియన్స్ బ్రెయిన్ వాల్యూ కోసం పెట్టుకుంటాం. సో నువ్వు నా డబ్బు ఖర్చు పెట్టి అది కావాలి, కోతిమీద బొమ్మ కావాలి అంటే కాదు, నేను పెట్టుకున్నందుకు నేను బ్రెయిన్ అప్లై చేస్తావు, నాకు కావాల్సిన ఎఫెక్ట్ నా బడ్జెట్లో తీస్తావు, నా బడ్జెట్లో తీసే సమర్థుడు అని పెట్టుకుంటుంది. ఆర్టిస్టులు అలా పెట్టుకో, వాళ్ళ బ్రెయిన్ చూడడం, ఆర్టిస్టులు ఓన్లీ వాళ్ళ ఫేస్ చూస్తావు, అది తెలుసుకోను. సో ఇక్కడ టెక్నీషియన్స్ అనేవాడిని వాడి బ్రెయిన్ పవర్ని గురించి పెట్టుకుంటాడు, ఆర్టిస్ట్ వాళ్ళ ఫేస్ వాల్యూ పెట్టి థియేటర్కి వచ్చేది ఆర్టిస్ట్ ఫేస్ వాల్యూ గురించి వస్తాం. సరే వాడికి ఆ డిమాండ్ అని చెప్పలేదు, వాడికి డిమాండ్ని బట్టి వాడికి ఇస్తా ఉన్న ఎవరు ప్రజలకు ఇస్తారు, ఏంటి ఎందుకు ఇస్తారు? ఓన్లీ ఆ డిమాండ్ వాడికి ప్రజల్లో ఓపెనింగ్స్ ఉంటాయి. హీరోలు ఓపెనింగ్ సినిమా బాగున్నా లేకపోయినా మొదటి 3 రోజులు ఆడేవాళ్ళు హీరోల కింద లెక్క, ఆ లెక్కలో 10 మందికి ఇస్తారు. అది వాళ్ళని అడగరు, వాళ్ళేమి మాతోటి సినిమా తీయండి మాకు ఎత్తే పంటని 10 మంది అడగరు సార్. ఇప్పుడు వాళ్ళ ఒక్క నిమిషం 10 మంది అడగరు, ఆ హీరోలు ఎవరు కూడా మాతోటి తీయండి మాతోటి తీయండి అడుగుతారు, అడగరు. మనమే వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి మార్కెట్ ఉంది, ప్రజల్లో ఇది ఉంది కనుక వెళ్తున్నాం. కనుక వాళ్ళకి ఇవ్వడం గురించి వాళ్ళు అడగడం గురించి తప్పు కూడా కాదు. కార్మికులు మన కుటుంబంలో సభ్యులు, ఈ పెరిగిన ఆనందం మనం అనుభవిస్తున్నాం. గతంలో తెలుగు సినిమా కనెక్టెడ్ తెలుగు ఫీల్డ్ అంటే పెద్ద వాల్యూ ఉండేది కాదు, అది ఏంటి అంత అలర్జెంట్ సినిమాలు అంటే. ఇవాళ తెలుగు ఫీల్డ్ అనగానే ఇండియా మొత్తమే కాదు కదా, హాలీవుడ్ తెలుగు ఫీల్డ్ నుంచా అక్కడ పెద్ద చేసి ఒక రెస్పెక్ట్ అంటే మనం గొప్ప సినిమా తీస్తున్నామని ఇది అనుభూతి, ఆనందము, ఇది కార్మికులు కూడా పొందాలి కదా, వాళ్ళకు కూడా అందివ్వాలి కదా ఈ సక్సెస్, అక్కడ స్థాయి చేయాలి కదా, అది మనం ఆలోచించాలి. ప్రొడ్యూసర్స్ నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్, ఇక్కడ ప్రొడ్యూసర్ అందుకనే కార్మికులు కూడా చిన్న సినిమా బతికించుకోవాలి. మీరు ఇష్టం వచ్చేటివి అంటే చిన్న సినిమాలు చచ్చిపోతాయి, సుభాషణ ఫుడ్ ఉండదు. కనుక ప్రొడ్యూసర్ వచ్చేవాడిని బతికించుకోవాలి, నిలబెట్టుకోవాలి మనం. అందుకని 2 లేయర్స్, 10 కోట్లు లోపు సినిమా, చిన్న సినిమా, అక్కడ ఇప్పుడు ఉన్న రేట్లే చేస్తారు. 10 కోట్లు దాటి 15, 20, 30, 100 వాళ్ళకి 30% చేయండి సూపర్గా, వాళ్ళకేం పోయింది, అలా చేస్తే వర్కౌట్ అవుతుంది. అదే అనుకుంటా జరుగుతుంది అనుకుంటున్నాను సార్. ఇప్పటికే ఈ అంశం చిరంజీవి గారి వద్దకు చేరింది, ఆయన ఛాంబర్కి సంబంధించిన నిర్మాతలతో మాట్లాడారు, ఫెడరేషన్ వాళ్ళు కూడా వెళ్ళి కార్మికులకు సంబంధించిన ఫెడరేషన్ మెంబర్స్ కూడా వెళ్ళి ఆయన కలిసి వచ్చారు. సో చిరంజీవి గారు ఏం చెప్పబోతున్నారు అని చెప్పి ఆయన చెప్పబోయేది యాక్చువల్గా ఆయన వీళ్ళందరూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక నిర్ణయం మీటింగ్లు పెట్టి నిర్ణయం చెప్తుంది, ఆ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టినారు, వీళ్ళందరూ వాళ్ళ నిర్ణయాలు చెప్పినాక ఫెడరేషన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఫెడరేషన్ చిరంజీవి గారు ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడారు. సో ఈ అన్నింటి నిర్ణయాల మీద సుముఖంగా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ సుముఖంగా ఉందంటే సేఫ్టీలు, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా వీళ్ళు సుముఖంగా లేదు అంటే చిరంజీవి గారు చెప్తే వీళ్ళు అంగీకరించకపోయినా చిరంజీవి గారు చెప్తే ఆగిపోతారనేది నేను నమ్మను. కార్మికులు చిరంజీవి గారు కూడా ఆయన హీరో ప్రొడ్యూసర్, ఆయనకి తెలుసు కార్మికుల సమస్యలు తెలియని మనిషి కాదు. ఈయన సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నాడు, ఆయనకి మొదటి ఇప్పటిదాకా ఆ డెవలప్మెంట్లు ఇంటి అన్నీ తెలుసు. కనుక ఆయన కూడా ప్రొడ్యూసర్స్ ఒక వన్ సైడ్గా కాకుండా ప్రొడ్యూసర్ సైడే మాట్లాడకుండా ఈ కార్మికుల సైడ్ కూడా మాట్లాడి దానికి ఒక సమన్వయానికి వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయనంటే గౌరవం ఉంది అందరికీ, సీనియర్ ఇప్పుడు ఉన్న వాళ్ళు బతికి ఉన్న వాళ్ళు సీనియర్ సీనియర్ మిగతా వాళ్ళు ఉన్నా ఇంకా యాక్టివ్గా దిగుతాను నేను ఉంటాను అన్నాడు కనుక, ఆయన ఆ బాధ్యత తీసుకుంటాను అన్నాడు కనుక ఆయన తీసుకుంటాడు, జరుగుతుంది. ఓకే హోపింగ్ లెట్ us hope for the best. సార్ చివరిగా పంపిస్తున్నా
ఇప్పుడు ఈ వివాదం ఇలా నడుస్తున్న సమయంలోనే కొంతమంది నిర్మాతలు వచ్చి మిగతా సౌత్ ఇండియాలో ఎప్పుడైతే కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇక్కడ షూటింగ్ ఒక రోజు షూటింగ్ చేయడానికి 2-3 లక్షలు ఖర్చు అవుతుంటే మన టాలీవుడ్లో మాత్రం 12-15 లక్షల రూపాయలు ఒక చిన్న సినిమా కూడా ఖర్చు అవుతుంది. ఒక పాటని మన వాళ్ళే బడ్జెట్ కావాలని ఎక్కువ పెంచేస్తున్నారు. కార్మికుల్ని బయట నుంచి తీసుకొచ్చి పని స్లోగా చేస్తూ ఇలా రకరకాల సమస్యలు టాలీవుడ్ కార్మికుల వల్లే ఉంటుందని చెప్పి కొంతమంది నిర్మాతలు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయ పరిజ్ఞానం లేకుండా ఏదో గాలి సోది మాట్లాడుతున్నాం. అలా ఎవడు ఏ సినిమా చిన్న సినిమా తీసేవాడైనా పెద్ద సినిమా తీసేవాడైనా వాడు ఖర్చు పెట్టి డబ్బు మీద భయం భక్తులతో ఖర్చు పెడతాడు. ఊరిని తీసుకొచ్చి సరదాగా చేసి రిలీజ్ చేసి ఎవడో చేయడు. ఎవడో అవాధ్యుడు ఉంటాడు, 1 కోటికో దరిద్రుడు ఎవడో ఉంటాడు, పెద్ద సినిమాకైనా ఉంటాడు తెలుసు. వాడు టైం వేస్ట్ అనేది షూటింగ్లో జరిగిపోతుంది. అది ఎక్కువ పెద్ద సినిమాల్లో, చిన్న సినిమాలకు కాదు. పెద్ద సినిమాల్లోనే ఎక్కువ టైం వేస్ట్ జరుగుతుంది. అదే ఒక చిరంజీవి గారు కూడా బాధపడింది. నేను చిన్నప్పటి నుంచి చూసే కనుక నా అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చేస్తారు. ఇప్పుడు సినిమాలు తీస్తాం అన్నమాట. సో అప్పట్లో డిసిప్లైన్ ఆన్ ది సెట్కు ఒకసారి ఎంటర్ అయ్యడానికి ముందు వరకు మీరు ఏమిటి, మీ కార్లు ఏంటి, మీ బంధు ఏంటి, మీ ఏసీలు ఏంటి, ఇవన్నీ అక్కడే. ఒక్కసారి షూటింగ్ స్పాట్కి ఎంటర్ అయినాక ఇవన్నీ వీళ్ళు బాడీ గార్డ్స్, బౌన్సర్స్, ఈ ఎక్కడికెక్కడికి వెళ్ళటం, కూర్చుంటాం 10 మంది మనుషులు, ఇవన్నీ ఉండేవి కావు. రామారావు కృష్ణ గారు అందరూ షూటింగ్ అంటే అందరూ చేతిలో కూర్చునేవారు. ఇప్పుడు గ్యాప్ ఎక్కువసేపు ఉందంటే మేకప్ రూమ్కి వెళ్ళి మేకప్ రూమ్ పోతే ఇప్పుడు గ్యాప్ ఎక్కువ ఉంది. మాటికి షార్ట్కి 10 మంది ఉంటే ఆర్టిస్టులు 4 కాంబినేషన్ షార్ట్ అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళాలి, ఒక అసిస్టెంట్ వెళ్ళాలి, పిలవాలి. ఎందుకని అందువల్ల షూటింగ్ టైం మొత్తం ఈ పిలుపు వాడు రావను, అనే సీన్ ఏంటి అడగను, అది నేర్చుకుంటూ కూడా అయిపోతుంది. గతంలో ఏంటి అందరూ కూర్చొని సీన్ ఏంటి, ఈ సీన్ మీరేం చేస్తాం అక్క, నువ్వేం చేస్తున్నావు తమ్ముడు, మీకు ఏంటి పాప అట్ల మీద చేసేవారు. ఎన్నో కళ్ళకు ముందు ఎన్నో దృశ్యాలు కనబడుతుంది. మహామహులతో పనిచేశాను. తర్వాత ఆ సీన్ నువ్వు ఎట్లా చేస్తున్నావు అమ్మాయి, మన కరెక్ట్గా ఇదే చేస్తావు కాబట్టి టేక్లు వేరే చేయవు కదా, దాని నేను ప్లాన్ చేస్తాను. ఇట్లా పర్ఫార్మెన్స్ విషయంలోనూ షూటింగ్ క్వాలిటీ విషయంలోకి కూర్చొని మాట్లాడుకుంటూ కలిసి చేసేవారు. ఇప్పుడు అది లేదు. ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు, అక్కడెక్కడ ఉంటారు, పిలిస్తే ఒక్కొక్కళ్ళు వెళ్ళి పిలిచి వచ్చినాక అప్పుడు ఏంటి విషయం, అప్పుడు మళ్ళీ కావాలి. ఈ ఇందులో టైం వేస్ట్, వ్యవస్థ టైం వేస్ట్ అవుతుంది. ఈ పెద్ద సినిమాల వల్ల అది డిసిప్లైన్ పోయింది. చిరంజీవి గారే బాధపడ్డారు కదా, మేము ఎప్పుడు ఎరగం. ఇప్పుడు ఈ పరిస్థితి అంతా ఎప్పుడు తిరగలేదు. ఇంకా ఒక్కొక్కడికి 4 ఏసీ 2 ఏసీ క్యాబ్ కూడా వినటానికి ఎంతగానో నవ్వుకోవాలో ఏడవాలో మనం ఎదిగామో, ఇండిసిప్లైన్ తయారయ్యామో, హంగామా చూపిస్తున్నామో తెలియట్లేదు. చిన్న సినిమాలు కదే లేదు. చిన్న సినిమాలు పాపం ఎవరో ఒకటి గాలిగా ఎవరో ఉండొచ్చు కానీ ప్రతి రూపాయికి వాల్యూ పెట్టుకుని ఖర్చు పెడతాడు. నేను చూస్తాను, చేస్తాను కదా, చిన్న సినిమాలు కొంతమంది పిలుస్తూ ఉంటారు కదా సార్ వాళ్ళు అసలు 2 రోజుల పని ఒక రోజులో చేయించుకోవాలని. సార్ ఒక్కొక్క గంట ఉన్నారు టైం వస్తుంది సార్, మళ్ళీ అయితే నేను 2 రోజులు కట్టుకోవాలి, ఒక గంట ఉన్నట్టు సార్. ఓకే, అలాగే మనం 9 to 6 అని చెప్పినా మనకి ఒక 6 to 8 2 గంటలు ఉన్నా దానికి డబ్బులు అడగకపోయాను ఉంటాం. ఎందుకంటే వాళ్ళ కష్టం. ఇంకో గంట దాటిందంటే రేపు పెట్టుకోవాలి, మళ్ళీ రేపు ఇంకో 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి సార్. దాన్ని మనం కన్సిడర్ చేయాలి, చేస్తాం సార్. అంటే ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్తో మిమ్మల్ని క్వశ్చన్ అడగా ఉంటుంది. ఇప్పుడు మనకి తమిళనాడులో కూలి అనే సినిమా రాబోతుంది. అక్కడ రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర, ఇంతమంది స్టార్స్ ఉన్నారు. ఆ సినిమాని కేవలం 120 రోజుల్లో ఫినిష్ చేశారు. బట్ మన దగ్గర ఈ పెద్ద సినిమాలు ఎందుకు సంవత్సరాలు పడుతుంది? అదేనమ్మా, ఇప్పుడు అక్కడేమో హీరో డిసిప్లైన్. హీరో నేను ఇంటర్వ్యూలో కూడా చూస్తాను, ఆయన ఎక్కడో ఇప్పుడు సెట్లోనే కూర్చుంటాడు. ఆయన ఇప్పుడైతే అక్కడే కూర్చుంటున్నాడు, మీరు అందరూ అక్కడే కూర్చుంటారు కదా. ఇప్పుడు ఒకసారి తప్పితే ఎక్కడో చదవటం అలా చాటుకి వెళ్ళి కూర్చొని చదువుతానికో ఏదో చెప్తే నార్మల్గా అయితే అక్కడే ఉంటాడు. అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని అందరినీ పేర్లు పెట్టి పిలుస్తూ వర్కర్ని ఎస్టేట్ అందరిని పిలిచి అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే ఆ స్టార్ హీరో అక్కడే ఉంటాడో మిగతా పక్కనే ఆర్టిస్టులు ఎవరు రూమ్కి వెళ్తారు కేవలం ఆయన ఉన్నారే, ఆయన అక్కడ ఉన్న మన ఇక్కడికి వెళ్ళి అది కూర్చుంటారు. సో అది అక్కడ చేసిన గొప్పవాడి. తను నేను ఇక్కడ ఉంటే అందరూ ఇక్కడే ఉంటారు. ఆనాడు రామారావు గారు చేసేవారు పని, కృష్ణ గారు చేసేవారు పని. మనం ఇక్కడే ఉంటే బ్రదర్, మనం అటు ఇటు పోయామంటే అందరూ కలుగుతూ ఉంటారు, మనం ఇక్కడే ఉందాం అనేవాడే. ఎందుకంటే అక్కడే వాళ్ళు ఇద్దరు కూర్చుంటే అందరూ అక్కడే ఉంటారు. వీళ్ళే మెయిన్ హీరోస్ ఇక్కడ కూర్చుంటే ఎవడో వెళ్ళి అక్కడికి వెళ్ళదు కదా. అది ఆ డిసిప్లిన్ రజనీకాంత్ ఫాలో చేస్తున్నాడు.
అక్కడ స్పాట్ అని చెప్తారు, అది ఆశ్చర్యం వేస్తున్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఆయన ఉండక్కర్లే, ఇప్పుడు ఆయన పిలుస్తారు, ఆయన కోసం గంటసేపు వెయిట్ చేస్తారు కదా. అయినా ఆయన ఇమీడియట్గా వాళ్ళు చెప్తున్నారు కష్టం. మాకు ఎంత సంతోషం అంటే ఆయన అక్కడే కూర్చుంటారు, నేను వెళ్ళేది ఇవన్నీ చూస్తూ ఉంటాము, ఆయన చూస్తున్నాడనే భయం ఒక పక్క మాకు ఉంటుంది, కరెక్ట్ భయం ఉంటుంది. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు ఆయన, ఏంటి అదేంటంటే ఆయన అడుగుతూ ఉంటాడు. సో మాకు అలర్ట్గా ఉంటాం సార్, ఆయన అక్కడే కూర్చుంటారు. ఎప్పుడూ రేర్, ఈ 40 రోజుల్లో ఆయనతో షూటింగ్ చేసాడు, ఎప్పుడూ రేర్ ఆయన దూరంగా కూర్చుంటాం, ఎప్పుడు మా మధ్య కూర్చుంటాడు ఆయన. అదే అది అందులో ఆ డిసిప్లిన్. అందుకని నేను ఇప్పుడు మెయిన్ హీరోస్ చేతులు ఈ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఆ డిసిప్లైన్, ఆ పద్ధతి అంటే మెయిన్ లీడింగ్ హీరోస్ ఎప్పుడైతే ఆ పద్ధతిలో ఉంటారో నేను అందులో అదే వాళ్ళే గాడి చెప్పినప్పుడు ఏం చెప్పలేదు. సార్ చివరిసారిగా ఈ సమ్మెకి ఎన్ని రోజుల్లో ఇష్టపడే అవకాశం ఉంది? నా అనుమానం ఇంకో 10 రోజులు పడుతుంది. ఎందుకంటే ఈ మిగతా యూనియన్స్ మీటింగ్లు వేసుకోవాలి, వాళ్ళ డెసిషన్ జనరల్ బాడీ డెసిషన్స్ తీసుకోవాలి, ఆ డెసిషన్స్ అన్ని ఇక్కడికి ఇచ్చిన ఇక్కడ కూర్చొని మాట్లాడాలి. అవన్నీ టప్పని మాట్లాడేసేసి గంటల రోజులు అయిపోయినా కూర్చొని డిస్కషన్ ఎట్లయినా 10 రోజులు పడుతుంది. పడితే మంచిదే. ఆవేశంగా తొందరపడి టపటపని మేము చేయమని వీళ్ళు మేము రామని వాళ్ళు అంతం కన్నా 10 రోజులు షూటింగ్ లేకపోతే కొప్పల మునిగు దేశ తలకెళ్ళి అయిపోదు. ఒక కాంక్రీట్ సొల్యూషన్ వస్తుంది, ఇండస్ట్రీ సజావుగా ఇక బాగుంటుంది కదా. సో అది 10 రోజులు పడుతున్నారు. ఎందుకంటే అంత జటిలమైన సమస్య ఇది. ఒక సైడ్ న్యాయం, ఒక సైడు అన్యాయం అనుకో, తప్పు చెప్పేసాడు, తప్ప పిచ్చేదని అనొచ్చు. వాళ్ళ దాంట్లోనూ ధర్మం ఉంది, సమస్య ఉంది, వీళ్ళ దాంట్లోనూ ధర్మం ఉంది, సమస్య ఉంది. సో రెండు ఎవరి ధర్మాన్ని వాళ్ళ ధర్మం కరెక్ట్గా మాట్లాడుతుంది. మరి సమస్యకి సో రెండు రకాలుగా ఆలోచించేస్తేనే ఉంది. జట్లో ఊరినే దూరం నుంచి మాట్లాడినట్టు కదా. సరే, ఫైనల్గా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి సినీ పెద్దలందరూ కలిసి కూర్చొని ఈ సమస్యకి వీరంత త్వరగా దృష్టి పెట్టి ఇండస్ట్రీలో మళ్ళీ యథావిధిగా షూటింగ్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.